గురువులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నా ఈ పర్టికులర్ మీటింగ్ నాకు మా గురువులు ఉంటారని కూడా నాకు తెలియదు. మన సంబంధించిన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తల మీటింగ్ అనుకుని వచ్చాను కిందకి. నా ఫ్రెండ్స్ నన్ను బాగా సర్ప్రైజ్ చేశారు. థ్యాంక్ యూ. ఇది నేను కోరుకుంటుంది కూడా ఏంటంటే, నేను ఇంకోసారి నెల్లూరు ఒక 2 వారాలు 3 వారాలు తిరిగి నెల్లూరు వస్తాను. నెల్లూరు వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టి మీకు తోటి మోర్ డీటెయిల్గా మాట్లాడతాను. కానీ ఈలోపు ప్రతి ఒక్కరు అడుగుతారు, ప్రతి ఒక్కరు నన్నే కలవాలి, నేనే చేయాలి అని అంటే సమస్య ఎక్కడ ఉందంటే, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ రాలేడు. ఒక ఇంటర్మీడియట్ లీడర్షిప్ రావాలి. నేను ప్రతి ఒక్కరికి ఒక జనరేషన్కి ఓపిక లేదు. అంటే నేను ఈ రోజున బలంగా ఒక పొలిటికల్ వ్యవస్థలో పోరాటం చేయడానికి నా మూలాలు నా స్కూల్స్లో ఉన్నాయి. నా 7వ తరగతి, 8వ తరగతి, 9, 10వ తరగతి అప్పటి నుంచి నేను బీజాలు వేసుకుంటూ వచ్చాను. ఓపిక ఉన్నాను, దెబ్బలు తిన్నాను. ఇందాక సర్వీస్ టీచర్గా చెప్పినట్టుగా క్రిటిసిజం ఉంటుంది. ఉత్తి పుణ్యానికి వెళ్తాను, తిడతారు. ఎందుకు పడాలి అని అనుకో, నేను పడాలి, తప్పదు, వేరే దారి లేదు. మాటలు పడాలి, ఎదగాలి, నలగాలి, తిట్లు పడాలి, ఇవన్నీ తట్టుకొని వెళ్ళాలి. లీడర్షిప్ ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే, ఈరోజు జెండా పట్టుకుంటే వెంటనే ఎదిగిపోద్దాం అంటే అలా కుదరదు. ఇది నా మీద, పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో రాకండి, సమాజం మీద ప్రేమతో రండి, దేశం మీద ప్రేమతో రండి, సమాజం మీద బాధ్యతతో రండి. ఎందుకంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా నా గురువులు సాక్షిగా చెప్తున్నాను, జనసేన పార్టీ ఎలా ఉండాలంటే పవన్ కళ్యాణ్ మర్చిపోవాలి, జనసేన నిలబడాలి, జనసేన తాలూకు ఆశయాలు నిలబడాలి. పవన్ కళ్యాణ్ గుర్తుండిపోయినా పర్లేదు, కానీ నేను వ్యక్తిగతంగా అయితే నేను ప్రయత్నం చేయట్లేదు. అలాగే దాంట్లో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను మిమ్మల్ని కోరుకునేది కూడా, మీ ప్రాంతాల్లో ఒక జెండా పండుగ ఉంది, జనసేన తాలూకు జెండాను ఆవిష్కరింపచేయండి. అలాగే మెంబర్షిప్ డ్రైవ్కి కొత్త వాళ్ళు ఎవరిని వస్తారంటే, నేను ప్రతిసారి ఏమంటానంటే, మనం ఏదో పుస్తకంలో చదువుతూ ఉన్నాను, తేనెటీగల నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది. తేనెటీగలు ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని సేకరిస్తాయి, కలిసి ఒక తేనెతుట్టిని ఏర్పరుస్తాను. ప్రతి పువ్వు నుంచి కొద్ది కొద్దిగా. అలాగే మనం ఇంతమంది కలెక్టివ్గా కలిసి మన పార్టీ నిర్మించడానికి అందరం కలిసి ఎక్కువ మంది పని చేయాలంటే కుదరదు. ప్రతి ఒక్కరు వాళ్ళు తోచినంత, ఒక 5 మంది, ఒకళ్ళు, ఇద్దరు, మీరు చిన్న ఇంక్రిమెంటల్గా చేయండి. సో మెంబర్షిప్ డ్రైవ్ కూడా ఒకేసారి కూర్చోబెట్టి బాధ్యత తీసుకోకుండా మీరు ఇంకొక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఒక 4 5 మందినో టార్గెట్ పెట్టుకోండి. ఎవ్రీ పార్టీ మెంబర్, ప్రతి సభ్యులు, ముఖ్య కార్యకర్త ఎవరైనా మీరు ఎలాంటి పేర్లు పెట్టుకున్నా పర్లేదు, కానీ కనీసం ఒక 4 ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఇది పవన్ కళ్యాణ్ కోసం కాదు, జనసేన కోసం కాదు, ఇంకొక పొలిటికల్ వ్యవస్థ రావాలి. 2 పార్టీలే ఉన్నాయి. ఎప్పుడు కూడా చూడండి, సింగిల్ బెంచ్ జడ్జ్, 3 బెంచ్ జడ్జ్, 5 బెంచ్ జడ్జ్ అంటే ఆడ్ నెంబర్, వాడు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటాడు. అన్లెస్ ఒక థర్డ్ ఫోర్స్, ఆల్టర్నేట్ ఫోర్స్ వస్తే తప్ప న్యాయం జరగదు. ఈ రోజున జనసేన కానీ లేకుండా కానీ ఉన్నట్టు అనేక పదుల్లో, ప్రతి జిల్లాలో అనేక పదుల సమస్యలను సాల్వ్ చేయగలిగాను. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, కనీసం ఒక కార్పొరేట్ లేడు, కనీసం ఒక ఎమ్మెల్సీ లేడు, కనీసం ఒక కౌన్సిలర్ కూడా లేడు. కానీ ఎందుకు మేము ప్రభావితం చేయగలుగుతున్నామంటే, మేము బలంగా పోరాటం చేయగలిగాం. ఇది నేను ఎందుకు కోరుకుంటున్నానంటే, మిమ్మల్ని అందరినీ అలా ప్రభావితం చేయడానికి మీరు ప్రతి ఒక్కరు ఒక 4 మనం ఏం చేస్తాం ఒకసారి చెప్పండి. మొత్తం అన్ని ఇష్యూస్ చెప్పండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.